తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత అంతటి స్థాయిలో అభిమానులు సంపాదించుకున్న నటుడు ఆయన. సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారికి కష్టం విలువ బాగా తెలుసు. అందుకే సినిమాల్లోకి రావాలనుకునే వారికి తన వంతు సహాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సయ్యాజీ షిండే కెరీర్ కి కూడా చిరంజీవి హెల్ప్ చేశారట. ఈ విషయాన్ని సయ్యాజీ షిండేనే చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో సయ్యాజీ షిండే విలన్ గా నటించాడు. ఆయనకి ఇదే మొదటి సినిమా. అయితే సయ్యాజీది నార్త్ ఇండియా కావడంతో తెలుగు రాదు. దీంతో ఠాగూర్ సినిమా సెట్ లో చాలా ఇబ్బంది పడ్డారట. ఇది గమనించిన చిరంజీవి ఆయన దగ్గరికి పిలిచారట. దేని గురించైనా కంగారు పడుతున్నావా అని అడిగారట. దానికి అవును సార్, నేను రంగస్థలం నటుడిని. డైలాగ్ అర్థం కాకపోతే ముఖంలో భావోద్వేగాలను పలికించలేను, చాలా ఇబ్బందిగా ఉంది అని సయ్యాజీ షిండే చెప్పారట. దీంతో వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వివి వినాయక్ ని పిలిపించి తెలుగు ట్రైనర్ ను ఏర్పాటు చేశారట. సినిమా స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి డైలాగ్ ని సయ్యాజీ షిండేకి అర్థమయ్యేలా నేర్పించారట. దీనికి తోడు డబ్బింగ్ విషయంలోనూ సయ్యాజీకి చాలా హెల్ప్ చేశారంట చిరంజీవి. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి వేరే వాళ్ళను వెతుకుతున్న సందర్భంలో చిరంజీవి దగ్గరకు వెళ్లిన ఆయన, సార్ నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తే నా బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాదు, ఛాన్స్ ఇస్తే ట్రై చేస్తాను అని రిక్వెస్ట్ చేశాడట. దీనికి వెంటనే ఓకే చెప్పారంట చిరంజీవి. డబ్బింగ్ పూర్తి చేసేందుకు 15 రోజుల సమయం తీసుకున్న ఎంతో ఓపికగా ఏమీ అనకుండా సయ్యాజీని ఎంకరేజ్ చేశారట మెగాస్టార్. కాగా చిరంజీవి ఠాగూర్ సినిమా తర్వాత తనకి తెలుగులో ఒక్కసారిగా 10 సినిమాలో ఆఫర్ వచ్చినట్లు సయ్యాజీ షిండేనే తెలిపారు.